టీడీపీ జనసేన జాబితా చిచ్చు అంబాజీపేటలో కార్చిచ్చైంది. ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలకు 99 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. పి గన్నవరం టికెట్ ను మహాసేన రాజేష్ కు టీడీపీ కేటాయించడంతో అగ్గి రాజేసినట్టయింది. నాన్ లోకల్ అయిన రాజేష్ కు పి గన్నవరం నుంచి టికెట్ కేటాయించడాన్ని జన సైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహాసేన రాజేష్ వైసీపీ నుంచి బయటకొచ్చాక జనసేనలో తిరిగారు. సంవత్సరం క్రితం టీడీపీ తీర్థం ముడుచుకున్నారు. తాజాగా అభ్యర్థుల తొలి జాబితాలోనే రాజేష్ పేరు ప్రకటించారు. దీంతో మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో జరిగిన టీడీపీ జనసేన సమితి సమావేశంలో జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సమావేశానికి పరిశీలకులు సుజాకృష్ణ రంగారావు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథుర్ హాజరయ్యారు. ఈ నిరసనలో భాగంగా టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ మాథుర్ కారును ధ్వంసం చేశారు. స్థానికులకే టికెట్ కేటాయించాలంటూ ఆందోళనకు దిగారు. సమావేశానికి వచ్చిన నేతల్ని గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పి గన్నవరం టికెట్ ను జనసేనకు కేటాయించాలని డిమాండ్ చేశారు.